వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రామ్ గోపాల్ గారు. సో, సార్‌తో మనం ఈరోజు ఎందుకున్నామంటే, ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్నామండి ఎరెక్షన్ ప్రాబ్లమ్, అంగస్తంభన సమస్య. ఈ సమస్యకి చక్కటి పరిష్కారం ఉంది. అది నేను చెప్పినట్టు వాళ్ళు వాడగలిగితే షూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారని చెప్పేసి అంటున్నారు. సో, సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలామంది ఈ మధ్య కాలంలో డాక్టర్ దగ్గరికి కూడా రాలేరు. ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు. మ్యారేజ్‌లు చేసుకుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఏమంటారు దాంపత్య జీవితంలో కూడా కొన్ని అనివార్య గొడవలు జరగడం వల్ల విడిపోయేంత వరకు గూడా వస్తా ఉంది. సో, అలాంటి వాళ్ళకి ఈరోజు ఎలాంటి పరిష్కారం ఉంది? మీరు ఎలాంటి సలహా వాళ్ళకి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఒక పొలంలో మనం విత్తనం పెట్టక ముందే దాన్ని దున్ని, దాంట్లో ఏమైనా పురుగులుంటే దానికంతా మందేసి, దాంట్లో రాళ్ళు రప్పలుంటే తీసేసి రెడీగా పెట్టుకుంటాం వర్షం రాకముందే. అలాగే పెళ్లి కన్నా ముందే కొంత ప్రిపరేషన్ అనేది అవసరం. ఓకే సార్. అమ్మాయిలకు, అబ్బాయిలకు. మోస్ట్‌లీ సైకలాజికల్, తర్వాత ఫిజికల్, ఎమోషనల్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, అబ్బాయిలు ఆల్రెడీ ఎక్కడైనా సెక్సువల్ ఎన్‌కౌంటర్స్ యంగ్ ఏజ్‌లో అట్లా చేసి ఉంటే వాళ్ళకి హెచ్ఐవీలు లాంటివి ఉన్నాయనుకోండి. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. పెళ్ళికి ముందు హెచ్ఐవీ టెస్టులు చేసుకోండి బాబు అని. ఓకే సార్. సో, అట్లాంటివి ముందు అవి చేసుకోవాలి. తర్వాత కంపాటబిలిటీ. ఇప్పుడు కొంతమందికి మెంటల్ ఇల్‌నెస్ ఉంటుంది. వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. ఇంజినీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. కానీ వాళ్ళకున్న పర్సనాలిటీ డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. అవి పుట్టుకతో వచ్చినవి. వాటికి పెద్దగా ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. ఓకే సార్. ఇప్పుడు మధ్యలో వచ్చిన వ్యాధి ఉంటే దానికి మనం మందులు ఇయ్యొచ్చు. పర్సనాలిటీ అనేది డెవలప్‌మెంటల్ ప్రాబ్లమ్. సైకలాజికల్ డెవలప్‌మెంట్. ఫిజికల్ డెవలప్‌మెంట్ బానే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని ఒక సైకలాజికల్ కండిషన్ ఉంటుంది. ఓకే సార్. వాడికి చేతులు కడుక్కున్న తర్వాత మళ్ళీ టవల్‌తో తుడుచుకుంటే ఆ టవల్‌కున్న బ్యాక్టీరియా అంటిందేమో అని మళ్ళీ కడుక్కుంటాడు. మళ్ళీ తుడుచుకుంటుంటాడు. యెస్. దిస్ ఈజ్ అబ్సెసివ్ కంపల్సివ్. లేదా రాత్రి పడుకునే ముందు మెయిన్ డోర్ క్లోజ్ చేసి వచ్చి పడుకొని మళ్ళీ డౌట్ వస్తుంది. పెట్టానా లేదా ముట్టొస్తాడు. ముట్టొచ్చి మళ్ళీ మంచం మీద పడుకోగానే మళ్ళీ గుర్తొస్తది. నేను సరిగ్గా చూసానో లేదో అని మళ్ళీ వెళ్ళొస్తాడు. ఇది అబ్సెసివ్ ఇదొక వెరైటీ. ఓకే సార్. దీనితోటి పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండకపోవచ్చు. కానీ ఇట్లాంటి రకరకాలైనటువంటి వ్యాధులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఫ్యామిలీలో షైజోఫ్రీనియా లాంటి చాలా డిఫికల్ట్ డిసీజెస్, మెంటల్ ఇల్‌నెస్ కూడా ఉండొచ్చు. ఓకే కనుక సార్. ముందు జ్యోతిష్యం చూసుకునే బదులు సైకలాజికల్ ఫ్యామిలీలో అందరికి బాగానే ఉన్నారా? సైకలాజికల్‌గా ఏం ప్రాబ్లమ్స్ లేవు గదా! మెంటల్ ఇష్యూస్ లేవు గదా! అనేది ఫస్ట్ ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే సార్. తర్వాత షుగరు. ఈ డయాబెటిస్ అనేది చాలా దరిద్రమైన వ్యాధి. ఓకే సార్. ఒక్క డయాబెటిస్ వ్యాధి ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు. డయాబెటిస్ ఎందుకు ఇలా అని మీరు అడగొచ్చు. యెస్ సార్. దానికి జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటారు. శరీరంలో ఉన్న ప్రతి రక్తం సరఫరా చేసే గొట్టాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఓకే. అది కళ్ళకు పోయే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే రెటినోపతి, డయాబెటిక్ రెటినోపతి అంటాం. అదే గనుక హార్ట్‌కి వస్తే హార్ట్ అటాక్ అంటారు. అది గనుక కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలని డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఓకే సార్. ఒక ఆల్జీబ్రాలో మనం ఒక బ్రాకెట్‌కి బయట వేసుకున్నట్టే. ఎక్స్ పక్కన వేసుకొని A+B అనేది చిన్నప్పుడు నేర్చుకునేవాళ్ళం కదా! అలాగే యెస్ ఉంటుంది. సార్. సో, ఒక్క డయాబెటిస్ వ్యాధి ఉంటే 100 వ్యాధులు ఉన్నట్టు. సో, చాలామంది ఫ్యామిలీలో ఉంటే మనకు లేదు కదా అనుకుంటారు. ఫ్యామిలీలో ఉన్నప్పుడు వీడికి మళ్ళీ 35, 40 ఇయర్స్ రాగానే మళ్ళీ వీడికి రావచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడంతా ఒబెసిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. యెస్ సార్. తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కడ ఏమి ఉండదు. ఒక్కొక్కసారి నా దగ్గర పేషెంట్ ఆ గేట్ దగ్గర నుంచి నా టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత 5 నిమిషాలు వాడు అని ఆయాసపడ్డ తర్వాత కానీ వాడి పేరు చెప్పలేడు. ఓకే సార్. వాడు 130 కేజీ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? డిసప్పాయింటింగ్‌గా ఉంటుంది. సో, వాడికి కేవలం 4 అడుగులు నడిస్తేనే ఆయాసపడితే వాడు రేపొద్దున కొంత ఫిజికల్ యాక్టివిటీ అవసరం దీనికి. ఓకే సార్. అలా మొదలవుతుంది గొడవలు. తర్వాత అమ్మాయిలు చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకోవడంలో లోపాలున్న పేరెంట్స్ గానీ, అబ్బాయి పేరెంట్స్ గానీ, అబ్బాయి హిమ్‌సెల్ఫ్ గానీ ఇవన్నీ కూడా డైవర్స్‌కి కారణాలవుతాయి. ఓకే సార్. యూజువల్‌గా ఒక మనిషి ఇంకో మనిషిని రెస్పెక్ట్ చేయడం అనేది బేసిక్ అండర్‌స్టాండింగ్ సొసైటీలో. ఆ రెస్పెక్ట్ లేనప్పుడు అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా కూడా అది కొంచెం ఎంబారాసింగ్‌గా ఉంటుంది. లేదు సార్. ఇప్పుడు ఆ ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్‌ని మనం ఎలా తగ్గించుకోవాలి? ఎరెక్షన్ ప్రాబ్లమ్ రావడానికి సైకలాజికల్ కారణాలుంటాయి. శరీరంలో ఆరోగ్యపరమైన కారణాలుంటాయి. తర్వాత లైఫ్ స్టైల్‌లు ఉంటాయి. ఓకే. లైఫ్ స్టైల్‌లోనేమో ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ ఓకే. రన్నింగ్, జంపింగ్, హాపింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఎనీథింగ్ ఒక 20 మినిట్స్ ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయాలి. ఓకే. ఇకపోతే
లైఫ్ స్టైల్‌లో టైట్ అండర్‌వేర్ వేసుకోకుండా ఉండడము, వెరీ హాట్ వాటర్‌తో స్నానం చేయకుండా ఉండడము, ఈ టైట్ బట్టలు కిందికి ప్యాంటు అవి జీన్ ప్యాంట్స్ లావుపాటి గుడ్డలు వేసుకోకపోవడం ఇవన్నీ కూడా ఎసెన్షియల్. ఓకే సార్. ఇకపోతే ఫుడ్‌కొచ్చేసరికి జంక్ ఫుడ్ మానేసుకోవడము, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడం, ప్రోటీన్‌లు ఎక్కువ తినడము. ఇవన్నీ చేయగా కూడా ఒక్కొక్కసారి వ్యాధులు ఉండొచ్చు. ఓకే సార్. అట్లాంటి వ్యాధులకు మందులుంటాయి. ప్రపంచం మొత్తం మీద 4 రకాలైనటువంటి PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. ఇందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ సిల్డెనఫిల్. సిల్డెనఫిల్‌ని వయాగ్రా అని చాలా ఫేమస్ ఓకే పేరుతో సార్. ఫైజర్ కంపెనీ అమ్ముతుంది. ఓకే సార్. మిగతా వాటిని కూడా సుహాగ్రా అని, పెనిగ్రా అని రకరకాల పేర్లతో అమ్ముతారు. తర్వాత టడలాఫిల్ ఒకటి ఉంటుంది, అవెనాఫిల్ ఉంది, వార్డెనాఫిల్ ఉంది. ఈ 4 డ్రగ్సే ఇంతవరకు. ఓకే సార్. అన్‌ఫార్చునేట్‌లీ దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్‌కి అయితే 10 రోజులు వైద్యం ఇస్తే పోతుంది. ఓకే సార్. ఈవెన్ ట్యూబర్క్యులోసిస్ కూడా ఒక 6 మంత్స్ వాడితే పోతుంది. కానీ దీనికి పర్మనెంట్ వైద్యం ఇంతవరకు రాలేదు. ఇవన్నీ నీడ్ బేస్డ్. ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు టాబ్లెట్ వేసుకొని సంసారం చేయాల్సిందే. ఓకే సార్. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని. కొద్దిమందికి విపరీతమైన తలనొప్పి రావడం, లేదా బ్యాక్ ఏక్ రావడం, లేదా విజువల్ చేంజెస్ రావడము, కళ్ళు ఎర్రబడడం ఇవన్నీ ఉంటాయి. వీటితో వాడు బెంబేలెత్తిపోతాడు, భయపడిపోతాడు ఏదో అవుతోంది అని. ఓకే ఏమీ సార్. కాదు. ఇప్పుడు విస్కీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే హెడేక్ వస్తుంది. సో దాన్ని మనము హ్యాంగ్ ఓవర్ అంటాం. ఓకే సో సార్. ఇది కూడా టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం హెడేక్ వస్తుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించకుండా ఎఫెక్ట్ ఉందా లేదా, అసలు టాబ్లెట్ వేసుకున్న సంసారం చేయగలుగుతున్నాడా లేదా అనేది Yes, sir. ఇంపార్టెంట్. టాబ్లెట్ వేసుకొని చేశాడా, ఇంజెక్షన్ వేసుకొని చేశాడా, ఎక్సర్సైజ్ చేసి చేశాడా అనేది ఇమ్మెటీరియల్. మొత్తానికి చేశాడా లేదా అని అన్నారు. కనుక చాలామంది నెలల కొద్ది కూడా సంసారం చేయకుండా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే క్యాలెండర్ ప్రతి బుధవారం చేస్తాను, ప్రతి శనివారం చేస్తాను, ఇట్లా ఒక ఫిక్స్డ్ డే పెట్టుకోవాలి. సార్ ఇంకోటి ఇది కరెక్టేనా సార్? క్యాలెండర్ అంటే ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి మామూలుగా క్యాలెండర్ నెలకోసారి కాదు, ఓకే క్యాలెండర్ వారానికి 2 సార్లు మినిమం పెట్టుకోవాలి. ఓకే సార్. అంటే వాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకోవాలి కంపల్సరీ. నెలకు 2 టైమ్స్ చేస్తే పర్ఫెక్ట్ అది. వారానికి 2 సార్లు చేసుకోవాలి. వారానికి 2 సార్లు. ఓకే వారానికి సార్. 2 సార్లు చేయాలి. ఓకే. ఈవెన్ వృద్ధాప్యంలో కూడా చేయాలి. ఓకే సార్. 2 సార్లు చేసుకోవాలి. సో వారానికి 2 సార్లు పెట్టుకుంటే అది క్యాలెండర్. ఓకే సార్. లేకపోతే మళ్ళీ న్యూ ఇయర్ డే నుంచి మళ్ళీ న్యూ ఇయర్ డే వచ్చేంత వరకు చేయను అనుకుంటే అది క్యాలెండర్ కాదు. ఓకే సార్. క్యాలెండర్ మారిపోతుంది కానీ ఓకే సార్. పార్ట్నర్ కూడా మారిపోతారు. సార్ ఇప్పుడు మీరు చెప్పారు టాబ్లెట్స్ గురించి చెప్పారు కదా! ఈ టాబ్లెట్స్ షువాగ్రాన్, వయాగ్రాన్ ఇట్లాంటివి వేసుకున్నప్పుడు చేసేటప్పుడు కొంతమందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా నేను వింటున్నా. ఇది ఎంతవరకు కరెక్టు? నిజంగా టాబ్లెట్స్ వాడటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. మామూలుగా కూర్చున్నప్పుడు రిలాక్స్డ్‌గా ఉన్నప్పుడు హార్ట్ రేట్ 70 ఉంటుంది. రన్నింగ్ చేస్తే సుమారు 90, 100 వస్తుంది. చేసినప్పుడు 110, 120 కూడా రావచ్చు. కొంతమంది హైలీ ఎక్సైటెడ్ అయిపోతే ఇంకా కొంచెం ఎక్కువ రేట్ కూడా రావచ్చు. ఈ ఎక్కువ ఓకే రేట్ సార్. వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఉండాలి. అందుకనే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఈజీగా వెయిట్ ఆన్ కాగలరు. అందుకోసమని ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఓకే సార్. సో యూజువల్‌గా ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్‌లో ఎక్సైట్‌మెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మ్యారిటల్ సెక్స్ కన్నా. హ్మ్. పక్కింటి పుల్లకూర రుచి అంటారు. యెస్ సార్. సో అప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే నాట్ సార్. బికాజ్ ఆఫ్ ది టాబ్లెట్. హ్మ్. టాబ్లెట్ వల్ల ఎన్నడూ రాదు. టాబ్లెట్ దోహదపడుతుంది చేయడానికి. దాంతోపాటు హార్ట్ రేట్ కూడా వస్తుంది. ఓకే సెక్స్ సార్. చేసినప్పుడు హార్ట్ రేట్ వస్తుంది. నాట్ బికాజ్ టాబ్లెట్ వెళ్ళి హార్ట్ రేట్‌ను పెంచదు. ఓకే సార్. వీడు ఇన్వాల్వ్ అయినప్పుడు వీడికున్న ఇన్వాల్వ్‌మెంట్, పర్సనాలిటీ, వీడికున్న ఎక్సైట్‌మెంట్, ఆ అమ్మాయి మీద ఉన్న మోజు ఇవన్నీ కలిసి ఒక కంబైన్డ్ ఫ్యాక్టర్‌గా హార్ట్ రేట్ పెరుగుతుంది. ఓకే సార్. అదే వైఫ్‌తో చేసినప్పుడు రెగ్యులర్‌గా చేస్తున్నాడు కనుక దాంట్లో అంత ఎక్సైట్‌మెంట్ ఉండదు. వైఫ్‌తో కూడా ఎక్సైట్‌మెంట్ ఉంటుంది లేదనను. కానీ అంత ఎక్కువ ఉండదు. కనుక వైఫ్‌తో చేయడం అనేది సేఫ్ కాకుండా ఉండాలనుకుంటా. ఓకే సార్. ఈరోజైతే మన ప్రేక్షకుల కోసం నిజంగా సార్ చాలా చక్కగా ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎందుకు విడిపోతున్నారు? అసలు ఈ కారణాల వల్ల ఇలా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? చాలా చక్కగా వివరించారు సార్. మన ప్రేక్షకులు కూడా గమనిస్తా ఉన్నారు. సో షూర్‌గా మీరు చెప్పినట్టు వాళ్ళు పాటించి వాళ్ళ దాంపత్య జీవితాన్ని సుఖంగా గడుపుతారని చెప్పేసి ఆశిద్దాం సార్. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ. థ్యాంక్ యూ.